ఆచి చికెన్ మసాలా. ఇరాన్ దాడులు మరింత తీవ్రతరం చేసింది. దుబాయ్ విమానాశ్రయం సమీపంలో డ్రోన్లతో దాడులకు తెగబడింది. ఈ దాడుల్లో 4 గాయపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రుల్లో ఒకరు భారత్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ పరిణామాలతో ప్రయాణికులు, ఎయిర్పోర్టు సిబ్బందికి అధికారులు సేఫ్టీ నోటీసు జారీ చేశారు. మరోవైపు విమానాశ్రయంలో ఇప్పటికే షెడ్యూల్ చేసిన పలు విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి. డ్రోన్ల దాడులతో విమానాశ్రయంలో పొగ కమ్మేసిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పశ్చిమాసియాల ఉద్రిక్తతల కారణంగా దుబాయ్ నుంచి విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇరాన్ దాడులు మరింత తీవ్రతరం చేసింది. దుబాయ్ విమానాశ్రయం సమీపంలో డ్రోన్లతో దాడులకు తెగబడింది. ఈ దాడుల్లో 4 గాయపడినట్లు తెలుస్తుంది. క్షతగాత్రుల్లో ఒకరు భారత్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ పరిణామాలతో ప్రయాణికులు, ఎయిర్పోర్టు సిబ్బందికి అధికారులు సేఫ్టీ నోటీసు జారీ చేశారు. మరోవైపు విమానాశ్రయంలో ఇప్పటికే షెడ్యూల్ చేసిన పలు విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి. డ్రోన్ల దాడులతో విమానాశ్రయంలో పొగ కమ్మేసిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా దుబాయ్ నుంచి విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, సందీప్, వెస్ట్ ఏషియాలో జరుగుతున్న యుద్ధము ప్రతిరోజు కూడా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లా కూడా కొనసాగుతుంది. మనందరికీ తెలుసు, అందరూ కూడా చూస్తున్నాం అంతర్జాతీయంగా మారుతున్న సమీకరణాలు. అలాగే పరస్పరం ఇరాన్ పైన ఇజ్రాయెల్ దాడి, ఇజ్రాయెల్ పైన టెల్-అవీవ్ లోని నగరం పైన కూడా ఇరాన్ దాడి, ఇదంతా కూడా అటు యుఎస్, ఇజ్రాయెల్ కాలంలో కూడా ఇరాన్ పైన దాడి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే నిన్న కూడా దుబాయ్ ఎయిర్పోర్ట్ లో కూడా నిన్న ఉదయం నుండి కూడా టెన్షన్ వాతావరణం కూడా నెలకొని ఉండే. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లు, యుఏఈ వైమానిక రక్షణ వ్యవస్థ హెచ్చరికలు జారీ కూడా చేసింది. ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులు, సిబ్బందిని షెల్టర్లకు కూడా తరలించారు. ఎయిర్పోర్ట్ లోని ఒక ప్రయాణికుడు చిత్రీకరించిన వీడియోలో కూడా ప్యాసింజర్లు షెల్టర్ల వైపు తరలించిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇరాన్ ప్రతీకార దాడుల నేపథ్యంలో కూడా నిన్న ఉదయం ఎయిర్పోర్ట్ చుట్టూ ఉన్న కూడా టెన్షన్ వాతావరణం కూడా కనిపించింది. అయితే అక్కడ ఎయిర్పోర్ట్ చుట్టూ వైమానిక దాడులు, సైరన్లు వినిపించడంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. అయితే ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్ల గురించి యుఏఈ వైమానిక రక్షణ వ్యవస్థ హెచ్చరికలు జారీ చేసింది. బాంబుల దాడుల నేపథ్యంలోని ఎయిర్పోర్ట్ లోని ప్రయాణికులని, సిబ్బందులను కూడా షెల్టర్లకు తరలించారు. ఎయిర్పోర్ట్ లోని ఇందాక అనుకున్నట్టు కూడా ఆ ప్యాసింజర్లని తరలిస్తున్న విజువల్ కూడా చాలా క్లియర్ గా కనిపించాయి. అయితే చెక్ ఇన్ కౌంటర్ లో పూర్తిగా కూడా ఖాళీ అవ్వడం కూడా ఆ వీడియోలో కూడా మనందరం కూడా చూసాము. ఎయిర్లైన్ సిబ్బంది సహా దుబాయ్ ఎయిర్పోర్ట్ సిబ్బంది ప్రయాణికులు అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విమాన ట్రాకింగ్ వెబ్సైట్ల నుంచి వచ్చిన డేటా ప్రకారము హుజైరా, అల్ ఇన్ నగరాల సమీపంలోని హోల్డింగ్ మధ్యలో కూడా రాకపోకలు నిలిచిపోయాయి. దాదాపు 30 నిమిషాల తర్వాత ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు కూడా తిరిగి ప్రారంభమయ్యాయి. నిన్న మరోవైపు బహ్రెయిన్ విమానాశ్రయంలో కూడా సైరన్లు మోగాయి. సౌదీ అరేబియా, కువైట్ దళాలు 8 డ్రోన్లను సోమవారం ధ్వంసం చేసినట్లు కూడా అసోసియేటెడ్ ప్రెస్ కూడా ధృవీకరించింది. అయితే ఇందులో 2 ఇరానియన్ డ్రోన్లు గత వారం రాస్ తనురా శుద్ధి కర్మాగారాన్ని, మరో 2 తూర్పు ప్రాంతాల్లోని చమురు క్షేత్రాలను లక్ష్యంగా దాడి చేశాయని కూడా చెబుతున్నారు. అయితే ప్రస్తుతము ఈ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దాడుల ప్రతీకారకంగా కూడా ఇరాన్ పైన ఇజ్రాయెల్, అమెరికా దాడుల ప్రతీకారకంగా మనందరం కూడా చూస్తున్నాం. పోయిన వారం నుండి సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, బహ్రెయిన్ వంటి గల్ఫ్ దేశాల పైన కూడా క్షిపణుల, డ్రోన్లతో దాడులు చేస్తుంది. ఈ దాడులు ప్రత్యేకంగా చమురు క్షేత్రాల మౌలిక సదుపాయాలను లక్ష్యం చేసుకోవడం వల్ల కూడా ప్రపంచ చమురు ధరలు కూడా పెరిగిన విషయం తెలిసింది. అలాగే ఈ ప్రాంతం నుండి భారతీయులను కూడా సురక్షితంగా కూడా ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కూడా సురక్షితంగా తరలిస్తున్నారు. అయితే ఇరాన్ వందలాది బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లను గల్ఫ్ దేశాల మీదుగా కూడా ప్రయోగించింది. దీనికి ప్రధాన లక్ష్యం ఏంటంటే అమెరికా సైనిక స్థావరాలతో పాటు చమురు క్షేత్రాలు, ఇతర ఇంధన మౌలిక సదుపాయాలను కూడా ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. హర్మోజ్ జలసంధిలోని ఉద్రిక్తలు, చమురు రవాణా నౌకలపైన దాడులు, అలాగే చమురు పెరుగుదలతో పాటు అలాగే ఇందాక అనుకున్నట్టు కూడా భారతీయులను కూడా తరలిస్తున్నారు. ఈ ఉద్రిక్తం కారణంగా కూడా దాదాపు 52,000 మంది పైగా భారతీయులని స్వదేశానికి కూడా తీసుకొచ్చింది ప్రభుత్వం.
చూస్తాము. అయితే గల్ఫ్ దేశాలు తమ వైమానిక రక్షణ వ్యవస్థల ద్వారా ఇరాన్ క్షిపణులను కూడా అడ్డుకుంటున్నాయి. పరిస్థితి ఇంకా కూడా ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొని ఉంది. ఎందుకంటే అమెరికన్ ఎయిర్ బేస్ లని ప్రత్యేకంగా కూడా టార్గెట్ చేస్తూ కూడా దాడి చేస్తున్నామని ఇరాన్ చెబుతున్నప్పటికీ అవి అక్కడ చెమను నిల్వల స్థానంతో పాటు అలాగే ఇంధన మౌలిక సదుపాయాలపైన కూడా ఆ దాడులు అనేవి కూడా జరుగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా ఇరాన్ దాడులు మరింత తీవ్రతరం చేసింది. దుబాయ్ విమానాశ్రయం సమీపంలో డ్రోన్లతో కూడా దాడులకు తెగబడింది. ఈ దాడుల్లో 4 గాయపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులు ఒక భారత్ చెందిన వ్యక్తిగా కూడా గుర్తించారు. ఈ పరిణామాలతో ప్రయాణికులు ఎయిర్పోర్ట్ సిబ్బందికి అధికారులు సేఫ్టీ నోటీస్ కూడా జారీ చేశారు. మరోవైపు విమానాశ్రయంలో ఇప్పటికే షెడ్యూల్ చేసిన పలు విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి. డ్రోన్ల దాడులతో విమానాశ్రయంలో పొగ కమ్మేసే దృశ్యాలు కూడా ఇంటర్నెట్ కూడా వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ వెస్ట్ ఏషియాలో ఉన్న ఈ క్రైసిస్ అనేది కూడా దుబాయ్ నుంచి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కూడా కలుగుతోంది. కానీ సర్ప్రైజింగ్ గా ఇప్పుడు యుఏఈ పైన అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పైన ఆ 8 దేశాల పైన ప్రత్యేకంగా సౌదీ అరేబియా, దుబాయ్ ని కూడా లక్ష్యంగా చేసుకొని అలాగే ఖతార్ పైన కూడా లక్ష్యంగా చేసుకొని ఇరాన్ దాడులు చేయడము ఒక రకంగా అవి కూడా ముస్లిం దేశాలే మొదట కూడా అవాక్కయ్యాయి. కానీ తర్వాత ఇరాన్ నుంచి కూడా ఒక ప్రకటన కూడా వెళ్ళింది. తమ లక్ష్యము అమెరికా సైనిక స్థావరాలైనా కూడా కానీ నైబర్హుడ్ కంట్రీస్ అంటే ఒక ఫ్రెటర్నిటీ సోదర భావంతో మెలిగే ఈ ముస్లిం దేశాలపైన సాటి ముస్లిం దేశాలపైన ఇరాన్ ఎందుకు దాడి చేస్తుంది, ఇరాన్ కి ఏమన్నా మర్చిపోయిందా అనేది కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో ఈ దాడులు అనేది కూడా ఉధృతంగా కూడా కొనసాగుతున్నాయి. నేను రాత్రి కూడా చూసాం మనం విజువల్లో టెల్ అవీవ్ పైన ఏకకాలంలో ఇరాన్ తమ బాలిస్టిక్ మిసైల్ ని టెల్ అవీవ్ నగరం పైన కూడా దాడి చేసింది. అయితే ఇరాన్ ఉన్న ఐరన్ డోమ్ కొంత మేరకు వాటిని కూడా తిప్పి కొట్టింది. సో తాజాగా కూడా ఇటు B-1 బాంబర్లతోని అమెరికా కూడా విమానాలు కూడా ఇప్పటికే ఇరాన్ కి బహ్రెయిన్ వైపు కూడా చేరుకున్నాయి. సో ఈ యుద్ధం అనేది రోజు రోజుకి తగ్గిపోతుందా అంటే తీవ్రతంగా పెరుగుతోంది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఒక ప్రకటనలో కూడా తెలిపాడు తాము చేరాల్సుకున్న టార్గెట్ చేరుకున్నామని చెప్పడము, అనంతరం కూడా యుద్ధాన్ని ఆపేస్తామని ఒక ఇండైరెక్ట్ గా చెప్పడము, దానికి ఇరాన్ కౌంటర్ ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ మేము యుద్ధం ఆపే సమస్య లేదు, అమెరికాని ఖచ్చితంగా ఓడిస్తామని కూడా భీష్మించుకొని కూర్చోవడము. సో ప్రత్యేకంగా ఇక్కడ దుబాయ్ గురించి చెప్పుకోవాలంటే దుబాయ్ ఒక టూరిజం స్పాట్. అంటే భారతీయులే కాకుండా ప్రత్యేకంగా భారతీయులు కేరళ నుంచి కాకుండా వివిధ ప్రాంతాల నుంచి కూడా దక్షిణాది రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం నుంచి అలాగే ఆంధ్రప్రదేశ్ నుండి కూడా చాలా మంది వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యారు. అలాగే ఒక కోర్ట్ కూడా ఉంది. దుబాయ్ లో జరిగే ముంబై తర్వాత మేజర్ కన్స్ట్రక్షన్స్ లో కూడా సివిల్ ఇంజనీర్స్ దగ్గర నుండి సూపర్వైజర్లు అలాగే లేబర్లు అందరూ కూడా ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల నుండి ఎక్కువగా వెళ్తారు. అక్కడ వలసలకు అనేది కూడా దుబాయ్ లో చెబుతూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో దుబాయ్ లో కూడా ఒక స్టాండర్డ్ రూల్స్ అనేటివి కూడా ఉంటుంది. దుబాయ్ ప్రభుత్వం కూడా ఎవరైతే రూల్ అతిక్రమించారో అప్పటి వరకు చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో దుబాయ్ లో ప్రత్యేకంగా పశ్చిమాసియా దేశాలే కాకుండా యూరోపియన్ యూనియన్ తో పాటు అమెరికా ఇతరత్ర దేశాలందరూ కూడా హాలిడేట్లు ఇటు సెలబ్రిటీస్ కూడా అందరూ దుబాయ్కి వెళ్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో దుబాయ్ పైన ఇరాన్ దాడులు కూడా ప్రత్యేకంగా దుబాయ్ విమానాశ్రయం సమీపంలో కూడా దాడులకి దిగబడడంతో ప్రస్తుతం ఆందోళన వాతావరణం ఉంది. కానీ ఎప్పటికప్పుడు దుబాయ్ అధికారులు యథావిధిగా షెడ్యూల్ ప్రకారమే విమానాలను అయితే ప్రస్తుతం నడుపుతున్నారు. సందీప్, శ్రీచరణ్, అంటే ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించినప్పటి నుండి దుబాయ్ విమానాశ్రయంపై దాడి జరగడం ఇది ఎన్నోసారి? దాదాపు ఇది మూడోసారి అని కూడా చెప్పుకోవచ్చు అధికారికంగా సందీప్. ఎందుకంటే వరుస పెట్టి కూడా దాడులు చేస్తా ఉంది. మొదట మనందరం కూడా చూసాము దుబాయ్ లో సెటిల్ అయిన ఇండియన్స్ అందరూ కూడా ప్రత్యేకంగా ఆ బుర్జ్ ఖలీఫా సమీపంలో కూడా ఆ డ్రోన్ అటాక్ ని కూడా చూసాము చాలా క్లియర్ గా. అందరూ కూడా ఒక్కసారిగా కూడా భయప్రాంతాలకు గురయ్యారు. దుబాయ్ పైన ఇరాన్ దాడి చేయడం ఏంటనేది కూడా అందరూ అవాక్కయ్యారు. సో అధికారికంగా ఇప్పటికీ 3 సార్లు అయితే అమెరికా అయితే దాడి చేసిన ఇరాన్ దుబాయ్ పైన దాడి చేసిన పరిస్థితి అయితే చాలా క్లియర్ గా కనిపిస్తోంది. సందీప్, థ్యాంక్ యూ శ్రీచరణ్.